1వ అధ్యాయం 1వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు. ఫిలిప్పీ పత్రికను మేము అధ్యయనం చేస్తున్నాం. దానిలోని విషయాలు మేము అర్థం చేసుకోవాలి. సహాయం చేయండి ప్రభువా. సంఘం అంటే ఏంటో, సంఘంలో ఏ ప్రజలు ఉన్నారో వారికి మీ నుండి ఏం దొరుకుతుందో ఈ 2 వచనాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. వాటిని మేము గ్రహించాలి. మీరిచ్చే కృప, మీ శాంతి సమాధానం మేము పొందుకునాలి. సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 1వ వచనాన్ని మనం పోయిన వారం ధ్యానించాం, కాసేపు అధ్యయనం చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం సంఘం అంటే ఏంటో, సంఘంలో ఎవరెవరు ఉంటారో మనం ధ్యానించాం. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పరిశుద్ధులే. పాస్టర్ ఎక్కువ పరిశుద్ధుడు, విశ్వాసి తక్కువ పరిశుద్ధుడు అనేది లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి వాళ్ళు పరిశుద్ధులే. అయితే విశ్వాసులతో పాటు సంఘంలో అధ్యక్షులు ఉంటారని, పరిచారకులు కూడా ఉంటారని, అధ్యక్షులు ఎలా ఉండాలో, కాపరి ఎలా ఉండాలో, పరిచారకులు ఏ రీతిగా ఉండాలో మనం పోయిన వారం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విషయాన్ని మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. అయితే సంఘం ఏర్పడిన విధానాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, పరలోకం గురించి మనం మాట్లాడుకుంటుంటాం. పరలోకం అనేది ఒక కుటుంబం, దైవిక కుటుంబం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కలిసి ఉన్నటువంటి కుటుంబం. తండ్రి అయిన దేవుడికి బాధ్యత ఉంది, విధేయత ఉంది, ప్రేమ ఉంది, చక్కటి కుటుంబ వాతావరణం. అయితే ఈ భూమి మీద ఆదామును దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, అవ్వను ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థ చేసిన తర్వాత, ఆ కుటుంబ వ్యవస్థ ఏర్పడక ముందే సాతానుడు దేవుని కుటుంబాన్ని చిన్న భిన్నం చేశాడు. కుటుంబం అనే దానికి అర్థం లేకుండా చేసేశాడు. అలా పాడైపోయిన వ్యవస్థలో నుంచే మళ్ళీ ఏ భూమి మీద దేవుని కుటుంబం చెడిపోయి పాడైపోయిందో, అదే చెడిపోయిన వ్యవస్థలో నుంచి మళ్ళీ దేవుడు ఆశించే ఒక అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేయడానికి చేసిన ప్రణాళికనే సంఘము. సంఘం అంటే వారానికి ఒకసారి వచ్చిపోయేది కాదు. సంఘం అంటే వారానికి ఒకసారి 2 గంటలు పాటలు పాడుకొని ఏదో వాక్యం విని కానుకిచ్చి వెళ్ళిపోయేది సంఘము కాదు. సంఘస్థుల మధ్య ఆరాధన జరుగుతుంది. సంఘస్థుల మధ్య దేవుడు ఆరాధించబడతాడు. కానీ ఆరాధన సంఘం కాదు. వాయిద్యాలు వాయించటం సంఘము కాదు. సంఘము అంటేనే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం ఒకసారి 28వ వచనాన్ని మనం చూద్దాము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, ఒక్కలు చదవండి. పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షులు కనుక ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి నీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి దేవుడు అంటే కింద ఫుట్నోట్స్ లో మనం చూస్తాం ప్రభువు. యేసు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి, మనం ఎన్ని రకాల పాపాలు చేసి తప్పులు చేసి దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ మన ఇష్టానికి మిగిలేటటువంటి
ఆ భయంకరమైన నరక జీవితం ఏదైతే ఉందో దాని నుంచి తప్పించటం కొరకని ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రతి రక్తపు బొట్టు చిందించి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. పనికొచ్చే వస్తువును ఎవడైనా కొంటాడు, పనికిరాని మానవుల్ని కొన్నాడు ఆయన. పాపంతో నిండిపోయారు, భ్రష్టు పట్టిపోయే జీవితాలు, ప్రేమించాల్సిన దేవుణ్ణి దూషిస్తూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాల్సినటువంటి మానవులు తమ స్వచిత్తాన్ని, స్వయిష్టాన్ని, సాతాను చిత్తాన్ని, పాపాన్ని చేసుకుంటూ జీవిస్తున్నటువంటి మానవుల్ని ప్రభువు తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆ రీతిగా మనల్ని తన కొరకు సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నటువంటి దేవుడు మనందరినీ కూడా తాను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఈ సంఘములో కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళనట అధ్యక్షులనుగా, దేవునికి స్తోత్రం. అధ్యక్షుడు అంటే ఏంటో పోయిన వారం మనం ధ్యానించాం. కాపరి, సంఘ పెద్ద, బిషప్, వీళ్ళంతా కూడా పెద్దల కిందకి వస్తారు. కాపరికి పెద్దకు తేడా ఏంటో మనం ధ్యానించాం. ఆ రీతిగా కుటుంబ వ్యవస్థను పాడు కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సంఘం అనేది ఏర్పడిన తర్వాత సంఘము విషయాల్లో బాధ్యత కలిగినటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు రేపుతాడు. కుటుంబంలో వ్యక్తులు ఏ రీతిగా బాధ్యతలు కలిగి ఉంటారో బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు లేపుతాడు. వాళ్ళనే కాపర్లని, పెద్దలని మనం పిలుస్తాం. దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగించాడో దాని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కుటుంబంలో తండ్రి బాధ్యత తండ్రి, పిల్లల బాధ్యత పిల్లలు, భార్య బాధ్యత భార్య, భర్త బాధ్యత భర్త, తల్లి తండ్రి, ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవిస్తారో దేవుని సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరిని పరిశుద్ధాత్మ దేవుడు దేనికి ప్రేరేపిస్తాడో ఆ పని నిమిత్తమై బాధ్యత కలిగి జీవించాలి. ఆ రీతిగా దేవుడు ఈ భూమి మీద దేవుని కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రీతిగా దేవుని యొక్క కుటుంబంలో దేవుని పిల్లలుగా, దేవునికి దాసులుగా, పరిచారకులుగా, పరిశుద్ధమైన విశ్వాసులుగా ఎంతమంది అయితే ఎదుగుతున్నారో వాళ్ళందరికీ పౌలు చెప్తా ఉన్నాడు ఏంటంటే మీ అందరికీ కూడా తనని తాను సంబోధించుకునేటప్పుడు తను ఏమని సంబోధించుకుంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు దాసులైన, దేవునికి స్తోత్రం. మీరు రోమపత్రిక 1:1 కూడా చదవండి. అక్కడ పౌలు తనను పరిచయం చేసుకునేటప్పుడు దాసునిగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలుకున్న ఆధిక్యతలు ఏంటో మీకు తెలుసా? పౌలుని గురించి ఆయనకున్నటువంటి క్వాలిటీస్, ఆయనకున్నటువంటి అర్హతలు ఏంటో చెప్తారా? బైబిల్ మనం చదువుతా ఉన్నాం కదా. బైబిల్లో ఏదైనా వ్యక్తి గురించి మనం చదివేటప్పుడు ఆయనకున్నటువంటి అర్హతలు ఏంటి, ఎలాంటి స్థితి నుంచి వచ్చాడు, ఎలా జీవించాడు అనేది బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఆ విషయాలు ఏం చేయాలంటే, ఓకే పేతురు గురించి చదువుతున్నావా, పౌలు గురించి చదువుతున్నావా, సీలను గురించి చదువుతున్నావా, బర్నబా గురించి చదువుతున్నావా, చదివేటప్పుడు ఏం చేయాలంటే పక్కన ఫుట్ నోట్స్లో, మనం నోట్స్లో ఆయన ప్రత్యేకతలన్నీ రాసుకోవాలి. పౌలు గురించి మనం ఒకవేళ ఆయన విషయాలు కనుక మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 3:5 మీరు చదవండి. తర్వాత ఫిలిప్పు పత్రిక 3:5 మనం చదివితే అక్కడ ఆ పౌలు చూడండి, 8వ దినాన సున్నతి పొందాడు, ఆయన ఇజ్రాయేలీయుడు, బెన్యామినీయుడు, హెబ్రీయుడు, పరిసయుడు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అదే రోమపత్రిక 11:1 వెళ్ళి చూస్తే ఆయన ఇజ్రాయేలీయుడు,
అబ్రహాము సంతానంలో పుట్టాడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అపోస్తల కార్యంలో 22వ అధ్యాయం 28వ వచనానికి వెళ్ళి చూస్తే ఆయన రోమ పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు. అదే అపోస్తల కార్యంలో 23వ అధ్యాయం 6వ వచనానికి వెళ్ళి చూస్తే ఆయన పరిసయ్యుడు, ధర్మశాస్త్రం అంతా తెలుసు. అదే గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనానికి వెళ్ళి చూస్తే ఆయన ఒక యూదుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కానీ పౌలు ఏం చెప్పుకుంటున్నాడంటే నేను క్రీస్తు దాసుని, హల్లెలూయా, యేసుక్రీస్తు యొక్క దాసుని, అంటే యేసుక్రీస్తు యొక్క బానిసను. ఒక విధంగా చెప్పాలంటే దాసుడు అంటే బానిస. నన్ను ఎవరికైనా మా అమ్మ నాన్న అమ్మేశారనుకోండి, నా మీద నాకు స్వేచ్ఛ ఉండదు. ఏ వ్యక్తి అయితే నన్ను కొనుక్కున్నాడో ఆ వ్యక్తికి నా మీద పరిపూర్ణమైన హక్కును కలిగి ఉంటాడు. పరిపూర్ణమైన హక్కును కలిగి ఉంటాడు. అప్పుడు నేను ఆ వ్యక్తికి బానిసనవుతాను. నా ఇష్టం చెప్పుకోవటానికి లేదు, నా ఇష్టమైన టైంలో నేను తింటాను అనటానికి లేదు, నాకు ఆకలి అవుతుందని చెప్పటానికి లేదు, నేను ఏదైనా పని చెప్తే చెయ్యను అనటానికి లేదు. వాళ్ళని ఏమంటారంటే బానిస అంటారనమాట. మనం చదివాం కదా పాత నిబంధనలో పోతిఫరస్కు యోసేపు అమ్మబడ్డాడు. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. ఆ రీతిగా బానిసలుగా మనుషులను అమ్మేవాళ్ళు. అయితే ఇన్ని క్వాలిటీస్, ఇన్ని అర్హతలు ఉన్నటువంటి పౌలు ఆయన ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క దాసుడను. దాని అర్థం ఏంటి? మనం ఏదన్నా కొంచెం ఉన్నత స్థితిలో ఉంటే ఇంకా మనల్ని ఎవరు పట్టలేరండి. మనం ఎవరు చెప్పినా వినం. డబ్బుంటే నీ లెక్కెంత అంటాం, నేను కొనేస్తానంటాం. చదువు బాగా జ్ఞానం ఉంటే ఎదుటోని మాట్లాడనివ్వం. ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. కానీ అంత జ్ఞానం ఉంది. పుట్టుకతో రోమ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా పఠించాడు ఆయన. యూదుడు, ఇజ్రాయేలీయుడు, అబ్రహాము సంతానం. ఇన్ని అర్హతలు ఉన్నా కూడా పౌలు చెప్పుకుంటున్న మాట ఏమిటంటే నేను క్రీస్తు దాసుడను. కారణం ఏంటో చెప్తారా? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీ దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. ప్రతి విశ్వాసికి మొట్టమొదలు తెలవాల్సిన విషయం ఏంటిదంటే నేను కాదు. హల్లెలూయా. నాకంటూ ఏది లేదు, నాదంటూ ఏది లేదు. నేను నాది అనుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో, ఒక వ్యక్తి దేవుణ్ణి పక్కకు పెట్టండి, మీ సొంత జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. మీ జీవితంలో ఏది కలిగి ఉన్నా, డబ్బే కావచ్చు, ఆస్తే కావచ్చు, అందమే కావచ్చు, అంతస్తే కావచ్చు, మీకున్న సరికిలే కావచ్చు, మీకున్న పలుకుబడి కావచ్చు, ఏదైనా కావచ్చు, మిమ్మల్ని మీ పాప స్థితి నుంచి విడిపించేది ఏదైనా మీలో ఉందా? మనమందరం పాపులమే కదా, పుట్టుకతోనే పాపులం. మనమందరం కూడా ఆల్రెడీ పుట్టుకతోనే మనం పాపులం. కారణం ఏంటంటే మా అమ్మ నాన్న నన్ను పాపంలో ఉన్నప్పుడే కన్నది. వాళ్ళమ్మ నాన్న ఆ రీతిగా ఆదామవ్వల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు పాపంలో పడిన తర్వాతనే వాళ్ళు పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలకి వాళ్ళకున్న పాప రోగం వచ్చేసింది. ప్రపంచంలోని మానవులందరూ పాపులే. పాపానికి వచ్చే జీతం ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. నీ పాప జీవితానికి రేపు నరకం ఉంది. నేను అన్న జీవితం నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. కానీ నేను అన్న నా జీవితాన్ని, నేను చేసిన నా పాపాన్ని, నేను చేసిన నా తప్పిదాన్ని, నేను చేసిన నా శాపమంతా కూడా
క్రీస్తు తన మీద వేసుకొని తన ప్రాణాన్ని మనకిచ్చేసి మన కొరకు పెట్టేసి మనల్ని తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీ సొత్త, నా ఇష్టం అనొచ్చా? నువ్వు ఇష్టం అని మాట్లాడితే ఎవరి ఇష్టం చేయాలి? యేసు ప్రభు ఇష్టం. ఒక విశ్వాసికి నేను యేసు ప్రభు బానిసను అని ఎప్పుడైతే అర్థమవుతుందో దేవుని యొక్క ఇష్టం నుంచి ఏ రోజు కూడా వాడు బయటికి రాలేడు. దేవుని చిత్తము నుంచి, దేవుని యొక్క ఇష్టం నుంచి బయటకు వచ్చి బ్రతకలేడు, జీవించలేడు. నీ దేవుడు ఎలా ఉండమన్నాడు, నీ దేవుడు ఎలా ఉంటే ఇష్టపడతాడు, నీ దేవుడు ఏది మాట్లాడితే ఇష్టపడతాడు, నీ దేవుడు ఏది చూస్తే మాటలు ఇష్టపడతాడో, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటే ఇష్టపడుతుందో దేవుని ఇష్టం నుంచి నువ్వు ఎన్నటికీ బయటికి రాలేవు. కానీ ఒక విశ్వాసికి నేను నా యేసు ప్రభుకు సొత్తైనాను, ఆయన సొంతమైపోయినాననే విషయం కనుక ఒక విశ్వాసికి అర్థం కాకపోతే తన జీవితం క్రీస్తుని ఎరగక ముందు ఏ రీతిగా ఉందో క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా అదే రీతిగా ఉంటుంది. క్రీస్తుని ఎరిగి క్రీస్తు యొక్క రక్తంలో తన పాప జీవితాన్ని ఎవరైతే కడుక్కొని నా జీవితానికి ప్రభువే ప్రభువు, నా జీవితానికి యేసు ప్రభువే దేవుడని ఒక వ్యక్తి ఎప్పుడైతే గ్రహించగలుగుతాడో ఆ వ్యక్తి క్రీస్తు శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటాడు, అనుబంధాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఆ పౌలు చెప్తా ఉన్నాడు, నేను యేసు ప్రభుని ఎరగకంటే ముందు రోమ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాను, ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు. ఎన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నా తనలో ఉన్నటువంటి పాప స్థితి నుంచి విడిపించే ఒక్క క్వాలిటీ ఆయనకు కనిపించలేదు. ఆయన కనిపించింది ఒకే ఒకటి, క్రీస్తును విశ్వసించటం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభును విశ్వసించాడు, యేసు ప్రభును రక్షకుడిగా స్వీకరించాడు, యేసు ప్రభును దేవుడిగా స్వీకరించాడు. నా జీవితానికి ప్రభువే, నా జీవితానికి యేసు ప్రభువే అధికారి అని ఆయన అధికారం కింద జీవించగలిగాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను యేసు క్రీస్తు దాసుడను. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు దాసులమని గ్రహించగలుగుతామో అప్పుడు క్రీస్తు ఇష్టపడే జీవితాన్ని జీవిస్తాం. క్రీస్తు ఇష్టానుసారంగా జీవించే కుటుంబమే దైవిక కుటుంబం. దాన్ని ఏమంటామంటే సంఘము. శరీర సంబంధంగా జీవిస్తున్నటువంటి మన జీవితాలు ఇప్పుడు దేవుని కుటుంబంలో కట్టబడాలి. ఆ రీతిగా దేవుని యొక్క కుటుంబంలో, సంఘములో ఎంతమంది అయితే కట్టబడటానికి, దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించటానికి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఆ సంఘమునున్న వ్యక్తులతో చక్కటి సహవాసం, కాపరితో, పెద్దలతో, విశ్వాసులందరితో చక్కటి సహవాసాన్ని, అనుబంధాన్ని ఎప్పుడైతే కలిగి ఒక వ్యక్తి జీవిస్తాడో, ఒక విశ్వాసి జీవిస్తాడో, ఆ విశ్వాసికి దేవుడు ఇచ్చేది ఏంటి అంటే అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? 2వ వచనంలో, దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుదాం. మన తండ్రి యొక్క దేవుని నుండి, ప్రభువకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. సంఘం అని పిలువబడుతున్నటువంటి మనకి ఏం దొరుకుద్ది అంటున్నాడంటే కృప, సమాధానం. కానీ మనం చాలాసార్లు ఏం ఆశిస్తామో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనం అన్ని చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి, మన ఆలోచనలన్నీ కూడా. హల్లెలూయా. దుబాయ్ రాజు దగ్గరికి వెళ్ళి, సార్ నాకు చాక్లెట్ అన్నట్టుంటుంది అనమాట మన కోరికలు. కానీ అలాంటి కోరికలు తీర్చేవాడు కాదు. అవన్నీ కామన్, మామూలు అనమాట. ఆరోగ్యమో, అనారోగ్యమో, లేకపోతే భార్య కావాలనో, భర్త కావాలనో, పిల్లలు కావాలనో, ఇల్లు కావాలనో, ఇవన్నీ చిన్న చిన్న కోరికలు ఉన్నాయి చూడు, అవి అసలు లెక్కలోనికి రానివన్నమాట దేవుని దృష్టిలో. కానీ సంఘం అని పిలువబడుతున్నటువంటి మనకు ఆయన ఏమి ఇస్తాడట అంటే కృపని ఇస్తాడట. మొట్టమొదలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప అంటే ఏంటో తెలుసా?
కృప అంటే అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి సంఘముగా పిలువబడుతున్నారో, స్థానికంగా సంఘముతో అనుబంధం కలిగి ఉండి క్రీస్తు శరీరంతో వారి జీవితాలు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళందరూ పరిశుద్ధులు, పవిత్రులు. దాంట్లో విశ్వాసులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వాళ్ళందరికీ మనకు శరీరాన్ని, ఆత్మను, ఇంకేమిచ్చాడు? ప్రాణం. ప్రతి మనుషులు ఈ మూడే ఉంటాయి. ఈ మూడు ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన నుంచి అదే రీతిగా పాపంలో పడిపోయి నశించిపోతున్నటువంటి మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి యేసు ప్రభు ద్వారా మనకి ఏం దొరుకుద్ది అంటే, మొట్టమొదటిది కృప, రెండవది సమాధానం. సంఘం అని పిలువబడుతున్న మనకు దేవుడు ఫస్ట్ ఇచ్చేవి రెండు మాత్రమే, కృప, సమాధానం. కృప అంటే ఏంటో తెలుసా? కృప, దేవునికి స్తోత్రం. అర్హత లేదు. ఎందుకో తెలుసా? మనమందరము దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా జీవించాము. కానీ మనకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, మనల్ని చంపాల్సిన బదులు, మనల్ని శిక్షించాల్సిన స్థానంలో తన కుమారుడైన క్రీస్తును మన కొరకు ఇవ్వటం దేవుని యొక్క కృప. మనం శత్రువులం, దేవునికి శత్రువులుగా జీవించాం. ఓ మాట అందం లేదు, మన ఆలోచనలో అందం లేదు, మన ప్రవర్తనలో అందం లేదు. కానీ తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుని ఎంతగా ప్రేమించాడంటే, యేసు ప్రభు కంటే ఎక్కువగా పనికిరాని మనల్ని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆయన కుమారుడైన క్రీస్తును, ఇదిగో నా పిల్లల కొరకు నువ్వు చనిపోని పంపించాడే, అది దేవుని కృప. మనం ఆఫ్టర్ ఒక వస్తువును కొనేది ఉంటే 10 సార్లు అడుగుతాం, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇడు 1000 dirhams అంటుండే, 1000 dirhams పెట్టొచ్చా? మనలో ఏ క్వాలిటీ లెంకినా ఒక్క మంచి క్వాలిటీ నాలోనైతే లేదు. హల్లెలూయా. పనికిరానోన్ని కానీ ప్రాణం పెట్టి ప్రేమించాడు దేవుడు. ఆయన కుమారుడైన క్రీస్తును నా కొరకు పంపించాడు. అందుకే ఈరోజు నేను రక్షించబడ్డాను. దేవుని కృప, దేవుని కృప. అంతేకాదండి, మనల్ని రక్షించుకున్న ప్రభువు మనల్ని ఒంటరిగా విడిచిపెడితే మళ్ళీ శరీర బలహీనతల్లో పడిపోతామేమోనని తన ఆత్మను మనలో, మన లోపల జీవింప చేయటానికి, మనలో జీవించటానికి తన ఆత్మను మన కొరకు ఇవ్వటం దేవుని కృప. పరిశుద్ధాత్మ దేవుని రోజు మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. పరిశుద్ధాత్మని కలిగి ఉండటానికి ఏ అర్హత మనలో లేదు. అర్హత లేని స్థితిలో దాన్ని పొందుకున్నామే, దేవుని కృప. అయితే ఈ దేవుని కృప ఏమిస్తుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని కృపను మనం కోరుకుంటామో, దేవుని కృప మన పాపాలకి విమోచన. దేవునికి స్తోత్రం. మన పాపాలకి విమోచన దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే. విమోచించబడినటువంటి మనం మన జీవితాన్ని చక్కగా జీవించాలి. ఎందుకో తెలుసా? మన లోపల ఉన్నదంతా చెడిపోయిన బ్రతుకులు మనే. ప్రతి క్షణం పాపాన్ని ఇష్టపడుతుంది, లోకాన్ని ఇష్టపడుతుంది. అలాంటి శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు కలిసి నివాసం చేసేటప్పుడు రక్షించబడిన నీ రక్షణను నువ్వు కాపాడుకోవటానికి దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే, పవిత్రంగా జీవించటానికి శక్తినిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడితో సంబంధం లేనప్పుడు, దేవుని కృప నేను కోరుకోనప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవించేవాడిని. కానీ ఎప్పుడైతే రక్షించబడ్డానో, దేవుని కృప చేత రక్షించబడ్డాను కాబట్టి ఈరోజు మాట్లాడే బూతులు మాట్లాడకుండా, చేసే చెడు పనులు చేయకుండా నిలబడ్డాను అంటే కారణం దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని యొక్క కృప మాత్రమే. అందుకే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అక్కడ పాస్టర్ ఉన్నాడా, సంఘ పెద్ద ఉన్నాడా, పరిచారకుడు ఉన్నాడా, మామూలు విశ్వాసి ఉన్నాడా, వాళ్ళందరికీ కూడా సంఘం అని పిలువబడుతున్నటువంటి మనకి దేవుని నుంచి దొరికేది ఏంటో తెలుసా?
కృప కృప కృప. రక్షించబడ్డ మనం, క్రీస్తు రక్తంలో కడగబడ్డటువంటి మన జీవితం పవిత్రంగా జీవించడానికి ఏదైతే అవసరమో దానిని పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో ఉచితంగా మనకిస్తాడు. హల్లెలూయా. సిగరెట్ మానేశాను సార్. సిగరెట్ మానేయటానికి ఏదైనా కొనుక్కున్నావా? ఏమి కొనలా. దేవుని కృప ఏం చేసిందో తెలుసా? దాన్ని మానుకోవటానికి, మానుకున్న తర్వాత పవిత్రంగా నిలబడటానికి దేవుని కృప శక్తి ఇస్తుంది. సినిమాలు చూసేవాడిని, కదిలితే అబద్ధం ఆడేవాడిని. రకరకాలుగా చాలామంది ఉంటారు, పిక్చర్ చూస్తారు, ఊహించుకుంటుంటారు. సినిమాలు చూస్తే అదే పని. సినిమాల్లో అమ్మాయిని పెడతాడు, కారణం అదే. ఊహ ద్వారా పాపం. ప్రతి ఆలోచనలో పాపం లేకుండా నిలబడటానికి దేవుని కృప నీకు శక్తినిస్తుంది. నువ్వు ఇతరులకు ఉపయోగకరంగాను ఒక చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించటానికి దేవుని కృప శక్తి ఇస్తుంది. ఈరోజు నేను బయటికి వెళ్ళి ఆడుకోవాల్సింది, ఎక్కడికో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాల్సింది. కానీ దేవుని కృప ఏం చేసిందో తెలుసా? వాటన్నిటిని కాదనుకొని ఇక్కడ వచ్చి నిలబడటానికి, దేవుడి మాటలు వినటానికి నాకు శక్తినిచ్చి నడిపించింది దేవుని కృప మాత్రమే. శరీరం చాలాసార్లు బలహీనంగా ఉంటుందండి, వెళ్ళటానికి సహకరించదు. వెళ్దామంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు, వెళ్దామంటే జేబులో డబ్బులు ఉండవు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే కోరుకుంటామో ఇవన్నిటిని జయించి దేవుని సముఖంలో నిలబడటానికి, క్రీస్తు శరీరంలో కట్టబడటానికి, సంఘ ఆరాధనలో పాల్పొందటానికి దేవుని కృప శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రం. మనకు కావాల్సింది ఇదే కదా, అవును కదా? ఒక విశ్వాసికి కావాల్సింది ఏంటి? జ్వరం ఈరోజు వస్తుంది, రేపు పోద్ది. అనారోగ్యం ఈరోజు వస్తుంది, రేపు పోద్ది. ఈరోజు జేబులో డబ్బులు ఉంటాయి, రేపు డబ్బులు ఉండవు. ఈరోజు ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు, వాడు బాధ పెట్టి వెళ్ళిపోతాడు. ఇవన్నీ టెంపరీ. కానీ దేవుని పిల్లలకు కావాల్సింది ఏంటో తెలుసా? రక్షించబడినటువంటి నీ రక్షణ స్థితిని నిశ్చేత చేసుకోవటానికి దేవుని కృప శక్తినిస్తుంది. పాపము చేయకుండా నిలబడే శక్తినిస్తుంది దేవుని కృప. అలాంటి కృప దేవుని నుంచి మనకు దొరుకుతుందట. ఆమేన్, హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడు? కృప, సమాధానం. దేవునికి స్తోత్రం. సమాధానం అంటే ఏ పాపం అయితే మనల్ని దేవుని నుంచి దూరం చేసిందో, ఆదమవ్వలకి పాపం ఏం చేసింది? దేవుణ్ణి దూరం చేసింది. ఏ దేవుని తోట నుంచి వెలివేయబడేటట్టుగా చేసింది. దేవునికి ఆదాముకు లింకు కట్ అయిపోయింది. దేవునికి ఆదాముకి లింకు కట్ అయిపోయింది. కానీ దేవునికి ఆదాముకి మధ్యలో ఉన్న పాపం ఏదైతే ఉందో ఆ పాపపు స్థానంలో క్రీస్తు నిలబడి పాపాన్ని తన మీద వేసుకొని మన పాపముని తాను కడిగి దేవుడితో మళ్ళీ సంబంధాన్ని ఏర్పరిచాడే. అది సమాధానం. దేవుడితో మళ్ళీ నీకు టచ్. హల్లెలూయా. టచ్ అంటే పడిపోవటం, ఆ టచ్ కాదు. హల్లెలూయా. టచ్ అంటే నిలబడ్డాడు పడిపోతున్నాడు, కానీ దేవుడితో టచ్ ఎప్పుడవుతో పడిపోయిన వ్యక్తి నిలబడతాడు. క్రీస్తు ఎప్పుడైతే నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించగలుగుతావో నీకు ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన దేవుడితో నీకు సంబంధం ఏర్పడుతుంది, బంధం ఏర్పడుతుంది. యోహాను సువార్త 14:26 తర్వాత చదవండి. యేసుప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నేను నా శాంతిని మీకు ఇవ్వటానికి వచ్చాను. ఏంటి ఆయన శాంతి? ఆయన సమాధానం కింద రాస్తాడు. శాంతి అంటే సమాధానం అని. ఏంటిది సమాధానం? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 24 hours కలిసి ఉన్నారు. ఏ రోజు వేరు కాలం. ఆయన వేరైంది ఒకేసారి. క్రీస్తులో తను మరణాన్ని ఎప్పుడైతే సిలువలో స్వీకరిస్తున్నాడో ఆ క్షణం పాటు తండ్రి అయిన దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. అందుకే ఆ పాపానికి రావాల్సిన జీతం మరణం తాను పొంది మనల్ని విడిపించగలిగాడు. కానీ యేసుప్రభు జీవితాన్ని మీరు చదవండి, ఏ రోజు కూడా తండ్రి అయిన దేవుడికి తనకి సంబంధము తెగిపోయిన జీవితాన్ని బైబిల్లో మనం చూడలేం.
చూడలేము. సంఘానికి వచ్చిన వ్యక్తికి తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుంచి దొరికేది ఏంటో తెలుసా? మనందరికీ ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన దేవుడితో ఒక చక్కటి అనుబంధం దొరుకుతుంది. 24 hours నా దేవుడు నాతోనే ఉన్నాడు. 24 hours. నువ్వు పడుకున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు నిలబడ్డా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, టాయిలెట్లోకి వెళ్ళినా సరే నీ దేవుడు నువ్వు కలిసి ఉన్నటువంటి స్థితి సమాధానము. నా దేవుడు నాతో ఉన్నాడు అనుకోండి, నేను అడవిలో నుంచి వెళ్ళినా భయపడను, చీకట్లో వెళ్ళినా భయపడను, ఎవడైనా వచ్చి నా ముందు నిలబడ్డా నేను భయపడను. ఎందుకో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు నాతో ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడని నేను ఎప్పుడైతే గుర్తించగలుగుతానో నేను ధైర్యంగా ఉండగలుగుతాను. మనుషులకు కలవరం వస్తుందా లేదు? ఇంటికాడ ఏదో జరిగింది అనుకోండి, జస్ట్ నేను 2 వారాల క్రితం చర్చిలో రికార్డ్ చేయట్లేదని నేను కొన్ని మాటలు చెప్పాను. బయట వాళ్ళు వినకూడదు, వాస్తవంగా క్రైస్తవులే వినాలి. తర్వాత రికార్డ్ చేశారని తెలిసింది. ఒకవేళ బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తే దాన్ని బయట వాళ్ళు విన్నారనుకోండి, నేను మాట్లాడిన మాటను బట్టి నన్ను పట్టేయచ్చు. హల్లెలూయా. రక్షణ లేని వ్యక్తి గురించి మాట్లాడాను. ఆయన పెద్ద సంపన్నుడు, మంచి అధికారి, చచ్చిపోయాడు, రక్షణ లేదు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడని ఆయన డైరెక్ట్ అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. వాస్తవమైన విషయాలు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఎవరైనా రికార్డ్ చేశారని అడిగితే 2 రికార్డ్ చేశారు. నేను అది నువ్వు మాత్రమే విను. బయటికి పంపించామనుకో, ఒకరి ద్వారా ఒకరికి విస్తరించిపోయి సోషల్ మీడియాలో పలానా మాట చెప్పాడు, వీళ్ళని విమర్శించాడు, వీళ్ళని నరకానికి వెళ్తున్నాడు అని అన్నారనుకోండి, మనల్ని పట్టేస్తారు. వెంటనే హృదయంలో ఏమైంది తెలుసా? కలవరం స్టార్ట్ అయింది. అందరికి ఫోన్ చేసి, నాన్న నువ్వు రికార్డ్ చేసావా? నువ్వు రికార్డ్ నేనే చేయలేదు. రికార్డ్ చేసిన ఒక్కళ్ళే చెప్పాను, బయట వాళ్ళకి ఇవ్వకండి, మనం మాత్రమే వినాలి. అవును కదా? ఒక సంపన్నుడి దగ్గరికి వెళ్ళి, సపోజ్ మోడీ గారు ఉన్నారు, నీకు నరకం లేదు, నరకానికి వెళ్తావని అన్నాడు అనుకోండి, దుబాయ్లో ఉన్నాం నడుపుతుంది, ఇండియాలో ఉండాను, ఆయనకు అధికారం ఉంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట అలా కలవరపడుతున్నాను, కాసేపటికి మళ్ళీ ప్రభు ఏంటి కలవరం, నేను చెప్పింది సత్యమే కదా, దాంట్లో అబద్ధం లేదు కదా. ఒకవేళ పట్టుకుంటే లోపలేస్తారేమో, నో ప్రాబ్లం, చనిపోవాల్సి వస్తే చనిపోతాం, వాడు చంపకుండా నేను చచ్చిపోతాను ఒకరోజు. మళ్ళీ నెమ్మది వచ్చేసింది. పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్నటువంటి పరిస్థితులే కావచ్చు, మనం ఎదుర్కొంటున్న సమస్యలే కావచ్చు, చాలాసార్లు మన హృదయాల్లో కలవరాన్ని రేపొద్ది. కానీ నీతో పాటు నీ దేవుడు ఉన్నాడని తెలిసింది అనుకోండి, కలవరపడతామా? పౌలు శీలను చెరసాలను వేశారు, చక్కగా పాటలు పాడారు. కారణం ఏంటి? కలవరం లేదా? మనల్ని జైలెత్తే 10 మందికి ఫోన్ చేస్తాం, మీరందరూ కూడా వేస్తారు, అయ్యగాని జైలు వేశారంటే ఎవరు విడిపిస్తారు, అందరూ ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఇలా అక్కడ కూర్చున్నాడు, హ్యాపీగా పాటలు పాడుతున్నాడు, దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దేవునితో వీళ్ళందరికీ సూపీరియర్ నాతో ఉన్నాడు, వీళ్ళు ఏమీ చేయలేరు. పైగా నేను ఇక్కడికి రావాల్సింది ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చాడు. నేను రాకపోతే ఈ చెరసాలలో ఉన్నోడికి సువార్త చెప్పేవాడేవాడు? చెరసాల అధికారికి రక్షించబడేవాడా? కాదు. కానీ అక్కడికి వెళ్ళటానికి ఆయన ఒళ్ళంత గాయాలు, బట్టలుడు తీసుకొట్టారు, బాధపల్లా, సంతోషంగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి సంఘములో కట్టబడితే, క్రమము తప్పకుండా దేవుని సముఖానికి వచ్చి సంఘములో ఉన్న విశ్వాసులతో చక్కటి అనుబంధం కలిగి ఉండి, సేవకుడితో అనుబంధం కలిగి ఉండి, క్రీస్తుతో, దేవుని మాటతో ఎప్పుడైతే అనుబంధం కలిగి స్థానికంగా సంఘంగా కట్టబడతాడో ఆ వ్యక్తికి నీ దేవుడు ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుని కృప ఇస్తాడు, ఆయన శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రపంచంలో ఎవడు ఇవ్వలేదు ఇది.
ఏ కోటీశ్వరుడు ఇవ్వలేడు, ఏ అధికారి ఇవ్వలేడు. కానీ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుడి నుంచి మనకు దొరికేది ఏంటో తెలుసా? మనం పవిత్రంగా జీవించడానికి కావలసినటువంటి చక్కటి ఆధ్యాత్మిక శక్తి దేవుని కృప ద్వారా పొందుకుంటాము. మనం మాత్రమే కాదు, మన జీవితం ఇతరులకు ఉపయోగపడేటట్టు చక్కటి ఆధ్యాత్మిక జీవితానికి ఏది కావాలో వాటన్నిటిని దేవుడు తన కృపలో మనకిస్తాడు. రెండవదిగా ఆయన సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు. యేసుప్రభు జీవితాన్ని మీరు చదవండి. భార్య లేదు, పిల్లలు లేరు, సెంటు భూమి లేదు, ఏది లేదు. కానీ ఆయన 24 hours సంతోషంగా బ్రతికాడు. హల్లెలూయా. ఆయన పట్టుకోవటానికి వచ్చారు. ఒకడు చెవితగా నరుకుతున్నాడు. పక్కన వాళ్ళకి చెప్తున్నాడు, నాన్న నీ కత్తి నీ వరలో పెట్టు, దాంతో నాకు పని లేదు, నాకు టెన్షన్ లేదు, నాకు భయం లేదు. నేను అనుకుంటే నా తండ్రి ఎంత సైన్యానైనా పంపించగలడు. ఆఫ్టర్ ఆల్ నన్ను ముట్టలేరు. ఆయన అనుమతి ఇస్తే తప్ప క్రీస్తును ముట్టడానికి కూడా అవకాశం లేదు. అంత అధికారం కలిగిన వాడు ఆయన. కానీ ఎక్కడ టెన్షన్ పడలేదు ఆయన. నా దేవుడు నేను కలిసి ఉన్నా. మనం వెళ్ళే ప్రతి పరిస్థితిలో నెమ్మది కలిగి, శాంతి కలిగి జీవించడానికి దేవుడు ఆయన సముఖంలో కట్టబడుతున్న పిల్లలకు దేవుడు ఇస్తాడు. డబ్బులు పెట్టి కొనుక్కోలేము. కొన్నిసార్లు సమస్యలు వస్తే పక్కన మన వాళ్ళు నేను ఉన్నాను కదా సార్ అంటాం. కానీ లోపల పోదది. బయటికి వెళ్ళి ఎంత సపోర్ట్ ఇచ్చినా లోపల ఉన్న గుండె దడ పోదు. కానీ దేవుడి వైపు ఎప్పుడైతే చూస్తావో, సంఘంగా అనుబంధం కలిగి ఉంటావో, క్రీస్తు శరీరంతో సంబంధం కలిగి ఉంటావో, క్రమము తప్పకుండా దేవుని సముఖానికి వచ్చి స్థానికంగా సంఘంలో నీ స్థితిని ఎప్పుడైతే నువ్వు స్థిరపరచుకుంటావో, ప్రతి లబ్డబ్ నుంచి, ప్రతి కలవరం నుంచి దేవుడు విడుదలిస్తాడు, నెమ్మదిస్తాడు. పడుకున్నావా? ప్రశాంతంగా నిద్ర వస్తుందండి. చుట్టుపక్కల ఎంతమంది శత్రువులు ఉన్నా సరే, ఎప్పుడైతే స్థానికంగా సంఘముతో నీ జీవితం కరెక్ట్గా ఉందా, 10,000 మంది దండు తెచ్చినా సరే ఆయన ప్రశాంతంగా పడుకోగలుగుతాడు. కారణం ఏంటో తెలుసా? ఆ స్థితి నీ దేవుడు ఇస్తాడు. అందుకే సంఘం అని కట్టబడుతున్నటువంటి మనకి దేవుని నుంచి ఏం దొరుకుద్ది అని అంటే కృప, సమాధానం. ఇక్కడ మీరు రండి, మీరు బాగా అయిపోతారండి, మీరు అప్పులు తీరుతాయండి, మీ పరిస్థితులు బాగవుతాయి, నేను ఏ రోజు చెప్పను. దేవుడు అది చెప్పలేడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా నుంచి మీకు కృపనిస్తాను, నా నుంచి మీకు సమాధానం ఇస్తాను. రక్షించబడిన మీ జీవితాలు రక్షణ పొందినట్టుగానే ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన మన పవిత్రమైన జీవితాలు రోజు పవిత్రంగా ఉండాలి. అపవిత్రతను జయించడానికి, పాపాన్ని జయించడానికి దేవుని కృప శక్తినిస్తుంది. అంతేకాదు, నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా నెమ్మదిని, ప్రశాంతతను, దేవునితో కలిగిన సంబంధాన్ని దేవుడు మనకు ఆయన సన్నిధానంలో ఇస్తాడు. హల్లెలూయా. అవి చాలా మన జీవితానికి చాలతాయా? చాలయా? దేవుని కృప, దేవుని సమాధానం. అందుకే పౌలుని అంటాడు, ఒక సందర్భం వచ్చింది, అందరికి ప్రార్థన చేస్తున్నాడు, వ్యాధులు తక్కువైపోతున్నాయి, రోగాలు తక్కువైపోతున్నాయి. పౌలుకు తగ్గట్లా. ప్రభుని అన్నాడు, ప్రభు అందరికి బాగా చేస్తున్నాను, నాకు తీసే అన్నాడు. నా కృప కావాలా, నీకు ఆరోగ్యం కావాలన్నాడు. ఆయన అన్నాడు, నీ కృప నాకు చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు కావాల్సింది ఆయన కృప, మనకు కావాల్సింది ఆయన సమాధానం. అవి రెండింటిని మనం స్వతంత్రించుకొని జీవించుదుము గాక. ఆమేన్. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు స్వామి. దేవా, నీ యొక్క సముఖంలో ఫిలిప్పీ పత్రిక దేవా 1 వచనాన్ని 2 వచనాన్ని మేము ధ్యానించడానికి కృపనిచ్చావు. నీ పిల్లలుగా జీవిస్తున్నటువంటి మాకు, సంఘముగా కట్టబడుతున్నటువంటి మాకు నీ నుంచి దేవా కృప, సమాధానం, శాంతి మాకు ఇస్తావని, వాటిని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. చక్కటి ఆత్మీయ స్థితిలో మా జీవితాలను మేము గడుపుతూ అనేకులకు ప్రయోజనకరంగా ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.